సో, నాన్నగారి గురించి అంత గొప్పగా మాట్లాడే ఆయన బంధువు అనుకోవచ్చా? మీకు స్నేహితుడు అనుకోవచ్చా? త్రివిక్రమ్‌ని సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తది? త్రివిక్రమ్ సిరివెన్నెల కుటుంబం ఎలా చూస్తుందంటే ఇప్పుడు మాకు అంటే నాకాయన బావగారవుతారు. అవునవును. నాకు వరుసగా బాగా హ్మ్. నేను ఆయన దగ్గరికెళ్ళినప్పుడు, ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా చనువుగా ఉంటాను. సో బట్ అది మా ఇద్దరికి ఉన్న రిలేషన్ ఆహ్, ఆ జోన్‌లోనే పెట్టుకుంటా. హ్మ్. సో, ఇప్పుడు బయటికొచ్చినప్పుడు వి నో దట్ హి ఈస్ త్రివిక్రమ్ గారు. సో వి నో హిస్ స్టేచర్ ఔట్‌సైడ్. సో, బయటికెళ్ళినప్పుడు అంతే గౌరవంగా, అంతే దూరంగా ఉండి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా టైప్‌లో ఉంటాం. కానీ హ్మ్. ఆయన కూడా ఈ అంటే వాళ్ళిద్దరి ఈక్వేషన్ వేరండి. వాళ్ళది ఫ్రెండ్స్ అనొచ్చు, ఎనిమీస్ అనొచ్చు, హ్మ్. లేకపోతే అంటే చైల్డ్‌హుడ్ బడ్డీసా ఏం చెప్పలేము. హ్మ్. అందుకే వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు బాగా ఇంకా కాఫీ ఏమైనా కావాలా, నాన్నకి టీ ఏమైనా కావాలా అవన్నీ చూసుకొని పెట్టేసి, తలుపేసేసి, ఏసేసేసి వెళ్ళిపోతాం బయటికి. ఒక 3, 4, 5 గంటల తర్వాత హ్మ్. బయటకొస్తారు. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఏమైనా మనకు సౌండ్‌లొచ్చాయంటే ఒక కాఫీ ఏమైనా ఇచ్చి ఇచ్చేస్తూ ఉంటాం తప్ప హ్మ్. ఇంకేముండదు. 3, 4 గంటలు. అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాల నుంచి స్పిరిచ్యువల్లు, రిలీజియస్సు, హిస్టరీ, కల్చరు ఇంక యూ నేమ్ ఇట్. హ్మ్. అంటే నేను మా నాన్నగారు చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 16, 17 ఆయన కాకినాడలో ఉన్న 2 లైబ్రరీల్లో ఉన్న ప్రతి బుక్ చదివేశారండి. అబ్బా!